ఎటు వేణుగోపాలరావు అంటే రైతులే ఇప్పుడు ఇందాక లివిల్ చెప్తున్నట్టు మన రవికాంత్ చెప్తున్నట్టుగా రైతులే ప్రభుత్వం చేయాల్సిన పని వాళ్ళే తలాయిని డబ్బులు వేసుకొని కాలువలు బాగు చేసుకుంటున్న పరిస్థితి. అంటే ఇక తమకు తాముకి ఎట్లాగో ప్రభుత్వం పట్టించుకోదు కాబట్టి తమకు తాముగా ప్రయత్నాలు చేసుకుందాం, తమకు తాముగా కాలువలు బుడిగా తీసుకుందాం, ఇటువంటి ఆలోచనలో ప్రజలు రైతులు వచ్చేసినటువంటి పరిస్థితి. సో ఒక ప్రణాళిక లేమి అనేది, లేదంటే ఏం జరుగుతోంది, ఎందుకు కాలువలు బూడిపోతున్నాయి, ఎందుకు కాలువలకు నీళ్లు వెళ్ళట్లేవు అనేది ఎప్పటికప్పుడు సరిగా మానిటరింగ్ చేయనటువంటి స్థితితోటి ఇవాళ ఈ పరిస్థితులు ఎట్లా వచ్చినాయి. అట్ ద సేమ్ టైం గత 10 ఏళ్ల గురించి ఎట్లా ఇవాళ రైతులు నెమరు వేసుకుంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. అంటే గత 10 సంవత్సరాల క్రితం రాజేష్ మీరు చెప్పినట్టుగా చూసుకుంటే ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయినటువంటి నేపథ్యం. ప్రాజెక్టులో నీళ్లు నింపాలి, చెరువుల్లో నీళ్లు నింపాలి, మరి చెక్ డ్యామ్లలో కూడా నీళ్లు నింపాలి. ఎందుకంటే చెక్ డ్యామ్ల దగ్గర నీళ్లు ఆపినప్పుడు ఏమైతే భూగర్భ జలాలు పెడతాయి. ఇంకోవైపు చెరువుల్లో నీళ్లు నింపడం వల్ల చెరువు గుండకాయ లాంటిది ఆ గ్రామానికి. ఎందుకంటే బోరింగ్లో నీళ్లుంటాయి, బావులల్లో నీళ్లుంటాయి, చెరువు నిండి ఉంటే మాత్రం. ఇంకోవైపు సబ్బండ కులాలకు కూడా చెరువులు జీవనాధారంగా ఉంటాయి. అంటే ఈ నేపథ్యంలోనే చెరువుల విషయంలో కూడా మిషన్ కాకతీయ అనే ఒక బృహత్తర కార్యక్రమం చేసినట్టు నేపథ్యం 48,000 చెరువులను పూడిక తీసి చెరువులలో కూడా నీళ్లు నింపినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే కెనాల్స్ కావచ్చు, ఇటు రైతులకు సంబంధించినటువంటి చెక్ డ్యాములు పక్కనే ఉంటే దాన్ని ఎట్లా నింపాలి, ఏ రిజర్వాయర్ ద్వారా నీళ్లు వస్తాయి అనే దాని మీద ఒక ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేసేవాళ్ళు. దానికి అంటే ముఖ్యంగా రివ్యూలు పెట్టేవారు. 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని పెట్టి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఎవరికి ఎన్ని నీళ్ళు అవసరం పడతాయి అనే దాని మీద కూడా చేసినటువంటి. కానీ ఈ రోజు అవన్నీ లేని నేపథ్యంలో రైతాంగమే తమకు తాముగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పూడిక తీయాలి, కెనాల్లో వాటర్ వస్తుంది, కానీ సరైన పూడిక లేనప్పుడు ఆ నీళ్ళు చివరి దాకా రావు. ఇది కూడా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అయితే వాళ్ళ స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి వాళ్ళే ఈ విధంగా చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుందని చెప్పొచ్చు. రైట్ వేణుగోపాల్.